రైట్ జీడిమెట్ల అగ్ని ప్రమాదం సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. ఇటు మధ్యాహ్నం ప్రమాదం తలెత్తగా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. 19 గంటలుగా అధికారులు శ్రమిస్తున్నారు. మంటల దాటికి భవనం కుప్పకూలగా సుభాష్ నగర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 ఫైర్ ఇంజన్లు 40 వాటర్ ట్యాంకర్లతో ఫైరింగ్ సిబ్బంది మంటలు ఆర్పుతోంది. మధ్యాహ్నం కల్లా మంటలను అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మూడు టన్నులు అండి. 3 టన్నులు అంటే కింద అందుకుని తెలియదు. మధ్యాహ్నం అయిందంటే మధ్యాహ్నం అయిందంటే మధ్యాహ్నం అయింది. మరోవైపు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని ఫైర్ సిబ్బంది చెప్తోంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ వైర్లను కట్ చేయాలని సూచించినా పవర్ కట్ చేయకుండా ఆలస్యం చేశారని ఫైర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2 ఫైర్ సిబ్బందికి షాక్ తగలడంతో అప్పటికప్పుడు విద్యుత్ నిలిపివేశారని చెప్తున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే మంటలు పెరిగాయని ఫైరింగ్ అధికారులు తెలిపారు. మూడు టన్నులు అండి. 3 టన్నులు అంటే కింద అందుకుని రైట్ జీడిమెట్ల అగ్ని ప్రమాదం సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం తలెత్తగా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. 19 గంటలుగా అధికారులు శ్రమిస్తున్నారు. అయితే మంటల దాటికి భవనం కుప్పకూలగా సుభాష్ నగర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 ఫైర్ ఇంజన్లు 40 వాటర్ ట్యాంకర్లతో ఫైరింగ్ సిబ్బంది మంటలు ఆర్పుతోంది. మధ్యాహ్నం కల్లా మంటలను అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మూడు టన్నులు అండి. రైట్ మరోవైపు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని ఫైర్ సిబ్బంది చెప్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ వైర్లను కట్ చేయాలని సూచించినా పవర్ కట్ చేయకుండా ఆలస్యం చేశారని ఫైర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2 ఫైర్ సిబ్బందికి షాక్ తగలడంతో అప్పటికప్పుడు విద్యుత్ నిలిపివేశారని చెప్తున్నారు. సో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే మంటలు పెరిగాయని ఫైర్ అధికారులు తెలిపారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, జీడిమెట్లలో నిన్న మధ్యాహ్నం ప్రమాదం తలెత్తగా సో ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం నిన్నటి నుంచి కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా మన రాజ్ న్యూస్ లో అయితే మనం అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మనం ఇస్తూనే ఉన్నాం. మనం ఏదైతే చెప్తున్నామో అదే విధంగా కూడా అంటే బిల్డింగ్ నిన్న ఒక్కసారిగా కూడా మంటలు మధ్యాహ్నం ప్రాంతంలో 1:45 ప్రాంతంలో ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల కొంత నిప్పు రాజుకున్నటువంటి పరిస్థితి. అవి అక్కడ నుంచి పూర్తిగా దట్టమైనటువంటి నల్లగా పొగలతోటి అదేవిధంగా పూర్తి స్థాయిలో మంటలు ఎగిసిపట్టడంతో ఫస్ట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో మేడ పై నుంచి అంటుకున్న అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ అంతా కూడా మేడ పైన పెట్టారు. దీనికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీ కావడంతో దానిపైన పూర్తిగా అక్కడ అంటుకొని అవంతా కూడా మంటలు అదుపుకునేటువంటి పరిస్థితి అయింది. అక్కడ నుంచి D+2 గా ఉన్నటువంటి భవనం అయితే మాత్రం 2వ ఫ్లోర్ కి చేరుకుంది. మంటలు 2వ ఫ్లోర్ లోకి రావటం, 2వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి రావటం. ఇక పూర్తిగా నిన్న సాయంత్రం అయితే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఈ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని ఆయిల్ కి సంబంధించినటువంటి కొన్ని అలాంటి పదార్థాలు కూడా అక్కడ ఉన్నాయి. వాటి వల్ల ఈ మంటలు అదుపులోకి రాలేదు అని అయితే ఫైర్ సిబ్బంది చెప్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం నిన్నటి నుంచి చాలా ఒక భయానకమైనటువంటి వాతావరణమే అక్కడ జీడిమెట్ల ప్రాంతంలో నెలకొందన్నట్లుగానే చెప్పాలి. ఇంకా మంటలైతే అదుపులోకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకానొక దశలో ఇటు ఫైర్ సిబ్బంది కూడా భయంతో కొంత దూరం పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. కానీ 100 మీటర్ల ఎత్తులో ఇవన్నీ కూడా ఈ మంటలు ఎగిసిపడుతుంటుందో ఒక కొంత భయం అయితే అక్కడ నెలకొన్నప్పటికీ కూడా ఇటు పోలీసులు కానివ్వండి, లేదంటే ఇటు ఫైర్ సిబ్బంది కానివ్వండి, డిఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, అన్ని కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ
ఈ వేడి ధాటికైతే మాత్రం భవంతి అయితే మాత్రం కొంచెంగా కూలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ గోడలన్నీ కూడా పడిపోతున్నాయి. ఇదే నేపథ్యంలో ఆ పక్కన ఉన్నటువంటి ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సో మొత్తంగా సిబ్బంది అయితే మాత్రం చాలా పూర్తి స్థాయిలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రావటం లేదు. ఇంకా అట్ ద సేమ్ టైం ఇటు విద్యుత్ సరఫరా సకాలంలో నిలిపివేయలేదు. అంటే ఫైర్ ఎప్పుడైతే ఇక్కడ మంటలు అంటుకున్నాయో ఆ మంటలు అంటుకున్న సందర్భంలో ఇవి ఎప్పుడైతే ఈ విద్యుత్ అంతరాయం అనేటువంటి అంటే విద్యుత్ అనేటువంటిది నిలిపివేస్తే కొంత ప్రమాదం మరింత పెను ప్రమాదం తప్పేది. కొంత మంటలు త్వరగా అదుపులోకి వచ్చాయి. కానీ విద్యుత్ సిబ్బంది అయితే మాత్రం అలాంటి చర్యలకు ఉపక్రమించకపోవటం, అలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇది మరింత భారీ నష్టం దిశగా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తాయని అయితే మాత్రం ఫైర్ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా పూర్తి స్థాయిలో అక్కడైతే ఒక చాలా తీవ్ర ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. రాత్రి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చీకటిమయంలోనే ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయంతోనే ఉన్నారు అన్నట్టుగానే మనం చెప్పాల్సింది. తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.